క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంట? క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారు? వారికి ఉన్న ఇచ్చలు, దురాశలు, శరీర సంబంధమైనవి ఏవి ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు? సిలువ వేస్తాడు. ఏం చేస్తాడు? సిలువ వేస్తాడు. అంతేనా కాదా? అది ఎవరు? క్రీస్తు యేసు సంబంధులైతే. అది ఎవరు? క్రీస్తునందు ఉన్నవాడైతే, క్రీస్తు యేసు సంబంధులైతే ఏం చేస్తారు? శరీర సంబంధమైన ఇచ్చలు, దురాశలు ఏం చేస్తాడు? సిలువ వేస్తాడు. సమస్తం మనలో కనిపించేవి ఏముంటాయి అప్పుడు? దేవుని వలన కలిగినవి మాత్రమే మనలో కనిపించాలి. శరీర సంబంధమైనవి కనిపించాలా? లోక సంబంధమైనవి కనిపించవచ్చా? ఏం కనిపించాలి మనలో? దేవుని సంబంధమైనవి కనిపించాలి. మనల్ని చూసినప్పుడు ఎవరైనా మనలో శరీర సంబంధమైన క్రియ కానీ, శరీర సంబంధమైన ప్రవర్తన కానీ, లేదా శరీర సంబంధమైన నీ యొక్క రూపము కానీ మనలో కనిపించింది అని అంటే సమస్తము దేవుని వలననైనవి అనే మాట ఉంది కదా, దానికి మనము సరిపోం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాతవి గతించను అని అంటే సమస్తము దేవుని వలన అయినవి కొత్తవి. ఇప్పుడు మనం క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళినాం అంటే పాతది అయిపోయినట్టే కాదా? పాతది ఉన్నట్టు అవుతుందా? ఆ విధంగా పాతవి గతించెను. నిజంగా ఎవరైనా క్రీస్తునందు ఉంటే, నిజంగా ఎవరైనా క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నట్లయితే వాడి జీవితంలో పాతవి ఏమై ఉండాలంట? గతించి ఉండాలి. పాతవి గతించి ఉండాలి. ఎన్ని గతించాలి? కొన్నా అన్య. నూతనంగా ఏం కనబడాలి? సమస్తము దేవుని వలన నైనవే కనబడాలి. మరి నీలో ఏం కనబడుతుంది? నువ్వు నిజంగా క్రీస్తులో ఉన్నట్లయితే, నిజంగా నువ్వు క్రైస్తవుడివి అయితే నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు దేవునికి సంబంధించినట్టుగానే జీవిస్తున్నావా? సగం సగం జీవిస్తున్నావా? గత జీవితం కూడా నీలో కనిపిస్తుందా? ఎలా ఉంది? మన ప్రతి అడుగును బట్టి కూడా ఎవరైనా చూసినప్పుడు ఈయన నిజంగా ఆత్మీయుడు, ఈయన నిజంగా దేవుని బిడ్డ అని చెప్పే విధంగా ఉందా? లేకపోతే నీ బ్రతుకులో ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయా? నువ్వు దేవునిలోనే ఉన్నా అని చెప్పుకుంటూ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, ఆ ఫ్రీడమ్ను నీ శరీర సంబంధమైన క్రియలకు వాడుతున్నావా? ఎలా ఉంది మన జీవితం? ఇటువంటి ప్రశ్న తీసుకున్నప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా లేరా, వీళ్ళు ఇలా లేరా అని అనడం కాదు. మనకు ఆధారం ఏంటి? బైబిల్. ఈ మధ్యనే మరొక వ్యక్తి పాస్టర్గా చెప్పుకొని కొనసాగుతున్న వ్యక్తి ఎక్కడో పాపంలో పట్టబడ్డాడని తెలిసినప్పుడు దాన్ని అనేక రీతులుగా సమర్థించుకుంటూ ఏకంగా బైబిల్లో ఉన్న భక్తులనే ఎత్తిపట్టి మాట్లాడిండు. బైబిల్లో ఉన్న వారిని చూపెట్టి ఆయనను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసిండే తప్ప ఆయన సరిచేసుకోవడానికి నేను నిజంగా తప్పు చేసినని తనను తాను సరిచేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఆయన సిద్ధపడలేడు, సిద్ధంగా లేడు, ఒప్పుకోలేడు. అటువంటి జీవితాలు మనం చాలా చూస్తాం.
అలా సేవలో కొనసాగుతున్న వారు ఏకంగా పాస్టర్లుగా కొనసాగుతున్న వారే కొంతమంది ఈ విధంగా ఉన్నారు. నార్మల్గా వాళ్ళని సహకరిస్తూ సేవలో ఉన్నవారు కూడా, పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు కూడా, పరిచర్యలో ఉన్నవారు కూడా ఓసారి జీవితం పరీక్షించుకుంటే, నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? అలానే ఉందా? లేదంటే ఏమైనా మార్పుతో కొనసాగుతున్నావా? నువ్వు సేవ చేస్తున్నావని అంటే నీ సేవ నువ్వెవరి దగ్గర చేస్తున్నావో వాళ్ళకు అవసరమేమో, కానీ దేవుడు కనుక వచ్చిండు అనుకో, నువ్వెవడయ్యా అసలు? నీ సేవ ఎవడికి కావాలి? నీ సేవ ఎవడికి కావాలి? అసలు నువ్వెవరు అని అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఉందా లేదా మాట? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకం చేరాడు, కానీ ఆయన చిత్తం చేసేవాడే వెళ్తాడు. నీ నామంలో మేము ఇది చేయలేమా, అది చేయలేమా అంటే కూడా కుదరదు. నీ నామంలో నేను పరిచర్య చేసిన కదా, నేను ఇది చేసిన కదా, అది చేసిన కదా, నేను ఎన్నో రోజులు నీ యొక్క పరిచర్యలోనే ఉన్నా కదా అని అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి నీ జీవితం ఎట్లా ఉంది? బహుశా నీకు సరిగ్గా అడిగేవారు లేరేమో. నీతో ఉన్నవారు కూడా నీ జీవితం విషయంలో ప్రశ్నించేటట్టుగా కానీ, సరిచేసేటట్టుగా కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారేమో. నువ్వు శరీర సంబంధమైన ఇచ్చలతోనే ఇంకా కొనసాగుతున్నావేమో, ఆ దురాశలతోనే కొనసాగుతున్నాయేమో, అనేకమైన అట్రాక్షన్స్కి నీవు లోనై ఉన్నావేమో. అదేమాత్రము క్షేమం కాదు. క్షేమం కాదు. దేవుని సేవలో ఉంటూ ఒక నిజమైన, కావాలంటే ఒక మంచి ఆత్మీయులతో సహవాసం చేయి. ఒక మంచి ఆత్మీయులతో సహవాసం చేయి. బైబిల్ చదువుకో, దేవుడితో మాట్లాడు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. అనవసరమైన ఎవడో చెప్పాడు అని చెప్పి, ఎవడి సలహానో తీసుకొని నీకు ఎంతో కొంత అప్పటి ఆశలు నీలో ఎంతో కొంత పనిచేస్తున్నప్పుడు, వాడు నీకు తోడైనప్పుడు, రైట్ ఇప్పుడు చేయొచ్చు, వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి నీవు సంతోషించి మరలా దాంట్లోకే దిగి, ఒకప్పుడు చేసినట్టుగానే, ఒకప్పుడు పెంటగా భావించిన దాన్నే మరలా ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తినేటట్టుగా ఏం చేయొద్దు. మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఈ విధంగా దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్న వారు సేవల్లోనే ఉంటూ సమాజానికి ఒక దరిద్రమైన పరిస్థితిని కనపరుస్తున్నవారు, దారుణమైన మాదిరిని కనపరుస్తున్నవారు ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళ ఒక భ్రమలో ఉంటారు. అది చూస్తున్నప్పుడు నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, బాధ అనిపిస్తూ ఉంటుంది, మరొకటి జాలి అనిపిస్తూ ఉంటుంది, జాలి కూడా అనిపిస్తుంది. తెలిసిన వారే ఉంటారు కొందరు. వాళ్ళు ఎట్లా అంటే, నేను పేర్లు చెప్పకుండానే కొన్ని చెప్తా ఉంటా. ఎందుకు చెప్తా ఉంటా అంటే, అది వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది, సరి చేసుకుంటారేమో అని చెప్పి ఆ విషయం చెప్తా. పేరు ఎందుకు చెప్పా అంటే, వాళ్ళను చెడుగా చిత్రీకరించడం, మరలా తెలిసిన వారు ఆయన గురించే చెప్తున్నాడని అనుకోకుండా ఉండాలని చెప్పి పేరు చెప్పను. కేవలం వాళ్ళ మేలు కోరి విషయాలు చెప్తా ఉన్నా. ఎట్లా అంటే, దేవుని సేవలోనే ఉన్నా అని చెప్పుకుంటూ, దేవుని సేవలోనే ఉంటూ కూడా ఒకప్పుడు ఒక శరీర సంబంధమైన ఇచ్చ అంటే ఏంటి అసలు?
ఇచ్చ అంటే ఒక రకమైన ఆశ, దాని పట్ల అదొక రకమైన ఆశ. అంటే అటువంటివి చిన్న చిన్న విషయాలు సిలువ వేయని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఏమైనా అంటే ఏమంటారు తెలుసా? ఆరోగ్యం కొరకు. దేని కొరకు? అది ఆరోగ్యం కొరకు. దాన్ని సమర్థించుకోవడం అంటారు. ఈ విధంగా నేను కొందరికి పర్సనల్గా, మనం ఎవరైనా ఎదురుగా వ్యక్తి ఉన్నప్పుడు, వాడి మేలు కోరినప్పుడు కానీ, ఏదైనా తప్పు జరుగుతుందన్నప్పుడు కానీ, అది దేవుని కృప, దేవుడిచ్చిన ధైర్యము. ఆ ధైర్యంతో, అరే పిచ్చోడా, సహోదరుడా, మంచిది కాదు నాయన, అది కరెక్ట్ కాదు, అది అసలైన మాదిరి కాదు అని చెప్పినప్పుడు, అమాయకులు, పిచ్చోళ్ళు, సరి చేసుకోవడానికి బుద్ధి లేని వాళ్ళు, సరి చేసుకునే మనసు లేనివాడు, టన్నుల కొద్దీ ఈగోలు కలిగి ఉన్నవారు చేసే పని ఏంటంటే వేరే వేరే రకంగా ప్రవర్తిస్తారు, వేరే వేరే రకంగా జవాబులు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మాదిరి ఎట్లా ఉంటుంది తెలుసా? వాళ్ళు సేవలోనే ఉంటారు. వాళ్ళు ఆరోగ్యం కొరకు అన్నాను కదా, ఆరోగ్యం కొరకు నువ్వు చేయొచ్చు, వ్యాయామం చెయ్యు, నీ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏదైనా చెయ్యి. ఏదైనా అంటే ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ. ఇంకా కొందరు జిమ్ములు చేస్తూ ఉంటారు, చెయ్యి. కొందరు జిమ్ములు కూడా చేస్తారంటే మనకు సెట్ అవ్వదు, కానీ ఒకప్పుడు చేసేది, ఒకప్పుడు బాడీ చూపెట్టుకోవడానికి, సమాజానికి కనపరచడానికి అదొక రకమైన ఇచ్చ నేను కలిగి ఉండేవాడిని. నా గురించి చెప్తున్నా సుమా, నా గురించి చెప్తున్నా. అది నా జీవితంలో ఇప్పుడు ఒక రకమైన ఇచ్చలాగా చూస్తా, ఒక రకమైన కోరికలాగా చూస్తా. దాన్ని నేను ఇప్పుడు నా జీవితంలో లేదు. ఎందుకు లేదంటే, ఆరోగ్యం కొరకు నేను కూడా అవసరమైతే ఎక్సర్సైజ్ చేస్తా, కానీ బాడీ చూపెట్టుకోవడానికి, నా బాడీ అందరు చూడాలని చూపెట్టుకోవడానికి చేసే అటువంటి పెంటతో సమానమైన అటువంటి ఇచ్చలు ఒక క్రైస్తవుడికి కరెక్ట్ కాదు. ఆ విధంగా గతంలో చేసేది, జిమ్ములని అదని ఇదని చేస్తూ ఆరోగ్యం కొరకే కాదు, ఆరోగ్యాన్ని దాటిపోయి చూపెట్టుకోవడానికి చేసేది వేరుంటుంది. దీన్నే ఇచ్చ అంటారు. నువ్వు ఆరోగ్యం కొరకు చేయడం వేరు, దాన్ని ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు, మంచిది అంటారు. ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజ్ చేయాలి, మనుషులు ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజ్ చేయాలి, పనులు చేయాలి, ఆరోగ్యంగా ఉంటారు. బాడీ కరెక్ట్గా దానికి పని పెడితే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇచ్చ అని దేన్ని అంటారు అని అంటే, ఈ ఆరోగ్యమును దాటిపోయి చూపెట్టుకోవడానికి చేస్తారు చూడు. నీ కొరకు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు కరెక్టే, మరి చూపెట్టుకోవడానికి చేసేది దాన్ని ఏమంటారు? అది ఎవరి ఆరోగ్యం కొరకు? వేరే వాళ్ళ ఆరోగ్యమా? నువ్వు చూపెట్టుకోవడానికి నీ బాడీ కండరాలు, నీ బాడీ, నీ చెస్టు వేరే వాళ్ళు చూడాలని చేస్తున్నావు చూడు, అదెవరి ఆరోగ్యం? చూసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే? చూసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? దేనికి చేస్తున్నావు? సరే, యథార్థంగా నువ్వు ప్రశ్నించుకో సహోదరుడా. నేను ఇది లైవ్లో కూడా ఎవరైనా చూస్తారని వాళ్ళ కోసమని నేను ఇట్లా చెప్తున్నా. సహోదరుడా, నువ్వు ఆలోచించుకో, యథార్థంగా కూర్చొని ఆలోచించుకో. నువ్వు చూపెట్టుకోవడం దేని కొరకు? నిన్ను ప్రేమించి చెప్తున్నా, చాలా మందిని నేను గమనించాను కాబట్టి ఈ విషయం నేను బయటికి చెప్తున్నా. దేని కొరకు చేస్తున్నావు? చెయ్యడం మాత్రమే కాకుండా వీళ్ళది ఇంకోటి దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రామ్లల్లా, రీల్స్లల్లా వాళ్ళు బాగా అది కోడి ఫోటోలు పెడతారు కదా, చికెన్, అది బాగా ఇట్లా ఉంటుంది.
ఎందుకు ఉంటుంది అది? ఎందుకు పెడతారు అట్లా? దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని కీమ చేసుకొని తీసుకుపోయి తినడానికి పెడతారు. మరి నువ్వెవరి కొరకు నువ్వు ఫోటోలు దిగి నీ బాడీ అంత ఇట్లా కండరాలతోని దిగి నువ్వు ఇన్స్టాగ్రామ్లల్లా, పోస్టులల్లా, స్టేటస్లల్లా బయటకు కనబడేటట్లు పెడుతున్నావు కదా సహోదరుడా. ఎవరికి బలవుదామని? ఎవరికి బలవుదామని? ఎవరికి బలవ్వాలని పెడుతున్నట్టు? ఎవరిని ఫాలో అవుతున్నావు? వాడి బుద్ధి ఏదో గడ్డి తిన్నదనుకో, నీకు ముందున్నవాంది. నీ బుద్ధి ఏమైంది? నీ కొరకు వాడు ప్రాణం పెట్టాడా? నీ కొరకు ఆ గాడిద ప్రాణం పెట్టలేదుగా. నువ్వెందుకయ్యా ఆయనను ఫాలో అవుతావు? ఎవరినో ఎందుకు ఫాలో అవుతావు? క్రిస్టియన్ అంటే ఏంది? క్రిస్టియన్ అంటే ఏంది? క్రీస్తును వెంబడించేవాడు. నువ్వు క్రిస్టియన్ ఎట్లయితావు? నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో ఆ పేరు పక్కన IAN పెట్టి పిలుచుకో. రాజకీయాన్ని వెంబడించేవాడిని ఏమంటారు? పొలిటీషియన్. క్రీస్తును వెంబడించేవాడిని క్రిస్టియన్. అట్లా నువ్వు క్రిస్టియన్ అని పిలిపించుకోకు. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని కాపీ కొడుతున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఫోటోలు దిగి ఇష్టం వచ్చినట్టు నీ బాడీని చూపెట్టుకుంటూ ఆ విధంగా పోస్ట్ చేయడం ఉద్దేశం ఏంటి? ఎవడైనా చూస్తే అబ్బా దేవుని బిడ్డలాంటి ఇట్లుండాలిరా అని అనుకుంటాడా? నేను చూసి అనుకుంటాడా? అబ్బా ఇట్లా ఈయనలాగా నేను జిమ్ చేయాలి, దేవుని బిడ్డలాంటి ఇట్లుండాలి, ఇంట్లో కండలు పెంచాలి అనుకుంటాడా? అదొక రకమైన ఇచ్చ. ఆ ఇచ్చలోనే ఉన్నావు అనుకో, నీకు ఉచ్చులో పడిపోతావు. అటువంటి ఇచ్చల్లో ఉంటే ఉచ్చులో పడిపోతావు. ఎవడో ఒకడు వచ్చి నిన్ను ఖైమా చేసుకొని తినే పరిస్థితికి వెళ్ళిపోతావు. ఖైమా చేసుకొని తినే పరిస్థితి అంటే సాతానుకు దొరికిపోతావు. నువ్వు ఆ బాటలో ఉన్నావు అన్నమాట. నువ్వు దేవునికి సంబంధించిన ఒక ఆత్మీయమైన బాట కాదది. ఒక నిజమైన మాదిరిని కనపరిచేది కాదు. ఆ విధంగా చాలా మంది వీళ్ళు నార్మల్గా లోకంలో ఉంటూ నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే అది వేరు. సేవలోనే ఉంటారు. మళ్ళీ బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా సేవలోనే ఉంటారు. సిగ్గు లేకుండా సేవలోనే ఉంటూ ఇటువంటి పనికి మాలిన పనులన్నీ చేసుకుంటూ, నువ్వు చేసుకుంటే చేసుకో కానీ సమాజానికి కనబడేటట్టు, దేవుని నామం అవమానం పాలయ్యేటట్టు అదొక మాదిరి అంటారా? నీ ఆరోగ్యం కొరకు నువ్వు చేయి, కానీ సమాజంకి నువ్వు అట్లా కనపరచడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం కొరకు కనపరుస్తున్నావా? అట్లా చేసి వాడు మళ్ళా ఫోటోలు పెట్టి అంతటితోనే కాకుండా ఇంకెవరైనా మిగిలి ఉంటే డైరెక్ట్గా కనపడదాం అనుకుంటాడేమో, టైట్గా టీషర్ట్లు వేస్తారు. మళ్ళీ టీషర్ట్లు వేసి ఎట్లా నడుస్తారు? హీరోలాగా కాదు. ఎట్లా నడుస్తారు? ఎవరైనా ఈ విధంగా చేస్తున్న సహోదరులు ఒకవేళ చూస్తే మీరు బాధపడకండి అని నేను చెప్పా. బాధపడండి, ఖచ్చితంగా బాధపడండి. సిగ్గు తెచ్చుకోండి. ఏం తెచ్చుకోండి? సిగ్గు తెచ్చుకో. ఇది క్రైస్తవుడుగా నేను నిజంగా ఉండాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా. నువ్వు నార్మల్గా ఉంటే నీకు చెప్పట్లేదు సుమా,
నువ్వు గొడవ పడొద్దు, నేను గొడవ పడేవాడిని కాదు. క్రైస్తవుడిగా నేను నిజమైన మాదిరి కనపరచాలని అనుకుంటే అది సరైనవే కాదు. సరి చేసుకో. నువ్వు ప్రార్థనలో కరెక్ట్గా ఉండు, నీకు అర్థమవుతుంది. ఎవరినో మనసులో పెట్టుకొని ఎవరినో ఫాలో కాకు. వాడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. వాడు నిన్ను బాగు చేసిన వాడు కాదు, వాడు నిన్ను పాడు చేసేవాడు. ఆల్రెడీ ఇప్పటికే చాలా పాడైపోయావేమో. ఒకవేళ అలాగే ఉంటా అనుకుంటే నువ్వు దేవునికి ఉపయోగపడవు సహోదరుడా. నీ శరీరంతో నువ్వు పనిచేస్తావేమో కానీ ఆత్మ సంబంధంగా దేవుడు మెచ్చే రీతిలో, బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే రీతిలో, అలాగే చూసేవారికి అనేకులకు మాదిరికరమైన ప్రభావితం చేసే జీవితము నీ జీవితం అస్సలు ఉండదు. కాబట్టి సరిచేసుకో. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు క్రిస్టియన్ అంటే క్రీస్తును వెంబడించాలి కానీ ఒక మనిషిని కాదు, ఒక మనిషిని కాదు. ఇట్లా డైరెక్ట్గా చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు పడి నాకే చెప్తావా అని బాగా టన్నులుగా ఈగోలతో నింపబడిన వారి రియాక్షన్స్ కూడా నేను చూసిన అన్నమాట. అది క్షేమం కాదు. సరి చేసుకోవాలి. నువ్వు ఎగిరెగిరి పడితే, నీ లోపల ఈగో ఉండి నువ్వేదో ఫీల్ అవుతే అది నీకు క్షేమం కాదు. కానీ సరి చేసుకుంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెడితే లేదా సరి చేసుకుంటే ఏమవుతారు? ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు దాసులుగా ఉండాలి. శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన మంచి జీవితాన్ని, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీవు కూడా అటువంటి శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా సిలువ వేయి. నిజమైన మాదిరి కలిగిన జీవితం కలిగి జీవించాలని అనుకుంటే, బ్రదర్ అయినా సిస్టర్ అయినా, సహోదరులు గమనించండి. నువ్వు తయారయ్యే విధానమైన, నువ్వు మాట్లాడే విధానమైన, నీ జీవిత విధానమును బట్టి ప్రతి విషయంలో దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఉందా? దేవునికి అవమానం వచ్చేటట్టుగా ఉందా? నిన్ను నీవు శరీర సంబంధంగా అతిశయించడానికి ఒక భ్రష్టమైన వైఖరితో ప్రవర్తించే విధంగా ఉందా? ఆలోచించుకో. గలతీ 2:20 చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుని కృపను నిరర్ధకము చేయను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నిజంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఇటువంటి విధానాన్ని కలిగి ఉండు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు సిలువ వేయబడినట్టుగా ఉండాలి.
నీ క్రియలు, నీ పాపపు జీవితం, నీకున్న ఇచ్ఛలు, నీకున్న కోరికలు వ్యర్థమైనవి, అనవసరమైనవి ఉంటాయి చూడు, వాటన్నిటి కూడా సిలువ వేయి. నీయందు ఎవరు జీవించాలి? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడను నేను కాను అనేటట్టుగా నీ జీవితం ఉంటేనే అది అసలైన క్రైస్తవ జీవితం, అసలైన మాదిరికరమైన జీవితం. ఈ విషయం గురించి ఆలోచించు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నిన్ను ప్రేమించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను బాగు చేసింది ఆయనే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. కాబట్టి నువ్వు జీవించే జీవితము ఆయన కొరకు ఉండాలి, ఎవడి కొరకో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము ఆత్మానుసారంగానే ముగించాలి. శరీరానుసారంగా పరిపూర్ణులము కాలేము. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి? క్రైస్తవుడిగా, క్రీస్తుని వెంబడించేవాడిగా ఉండాలి. శరీర సంబంధమైనవన్నీ కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. పాత జీవితంలో ఉన్నవన్నీ కూడా గతించినట్టుగానే ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు పాత జీవితము విధానం కలిగి ఉంటే అది మంచిది కాదు, అసలైన మాదిరి కాదు. కాబట్టి క్రీస్తును కలిగి ఆయన కొరకే జీవించే విధంగా ఉండాలి. నీ యొక్క ఇచ్ఛలు, దురాశలన్నీ కూడా సిలువ వేసిన పరిస్థితిలో నీవు ఉండాలి. అదే మాదిరికరమైన జీవితం, అదే అసలైన క్రైస్తవ జీవితం. శరీర సంబంధమైనవి ఏవి కూడా మనలో పనిచేయడానికి వీల్లేదు. అది అసలైన మాదిరి కానే కాదు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. ఈ రకంగా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకే జీవించే విధంగా మనం ముందుకు సాగుదాం. అదే మనకు క్షేమం, అదే మనకు ఆశీర్వాదం. సో ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు అలానే ఉన్నావా? ఇంతకుముందు ఉన్నట్టుగానే ఉన్నావా? ఇంకంతకన్నా ఘోరంగా తయారవుతున్నావా? ఎలా ఉన్నావు? ఆత్మ సంబంధంగా నిన్ను ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? శరీర సంబంధంగా నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, నేను గొప్పగా ఉన్నా, బాగా ఉన్నా, అన్ని రకాలుగా బాగున్నా. అలాగే ఆత్మ సంబంధంగా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నువ్వు అలాగే చెప్తున్నావా? బాగున్నా అని చెప్పే విధంగా నువ్వు ఉన్నావా? సో కాబట్టి ఎలా ఉన్నావు ఆలోచించుకుందాం. ఒకవేళ నీ జీవితం సరిగా లేనట్లయితే సరిచేసుకొని దేవుని కొరకు, దేవునికి మహిమొచ్చే విధంగా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని, క్రీస్తుతో నడిచే జీవితాన్ని, క్రీస్తులో నడిచే జీవితాన్ని, ఒక నిజమైన క్రైస్తవుడుగా జీవించే విధానాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది,
మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు, ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. మన జీవితం ఎలా ఉంది? జీవించుచున్నావు అనే పేరు మాత్రమే ఉందా? నీ జీవితం కూడా అలా ఉందా? పేరు మాత్రమే ఉందా? నీ జీవితం కూడా అలాగే ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నా జీవితం నిజంగా నీకు మహిమ వచ్చే విధంగా ఉందా? ఎలా ఉంది ప్రభువా అసలు? ఒకవేళ ఎక్కడైనా ఏ చిన్న విషయంలోనైనా నేను నిజంగా క్రైస్తవులను అనబడడానికి వీలు లేనట్టుగా ఏదైనా ఉన్నట్లయితే నాలో దాన్ని దూరం చేయి ప్రభువా, నాకు తెలియజేయి ప్రభువా. సరిచేసుకోవడానికి సహాయం చేయండి, నన్ను సరిచేయండి. అసలైన మాదిరికరమైన జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిన్నే వెంబడించడానికి సహాయం చేయండి, ఎవరినో కాదు ప్రభువా. అలాగైతే తప్పిపోతాం. నీవే మాకు మాదిరిగా ఉండాలయ్యా, సహాయం చేయండి నాయన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా, మా జీవితాలు ఎలా ఉన్నాయి? మేము నిజమైన క్రైస్తవులుగానే జీవిస్తున్నామా, లేదా లోక సంబంధమైనవి మాలో పనిచేస్తున్నాయా? మా జీవితం ఎలా ఉంది? నీకు అంగీకారంగానే ఉందా లేదా అనే విషయంలో మమ్మల్ని మేమే పరీక్షించుకుంటూ ఒక అసలు సిసలైన క్రైస్తవ జీవితం నీకు మహిమ తెచ్చే విధంగా జీవించుటకు సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి ప్రభువా. మమ్మలను సరిచేయండి, మమ్మలను మార్చండి. నిన్ను పోలే నడవడానికి సహాయం చేయండి. అటు కృపనివ్వండి ప్రభువా. మమ్మలను బాగు చేయండి నాయన, మమ్మలను పరిశుద్ధపరచండి ప్రభువా. మాలో నీకు ఆయాసకరమైన ప్రతిదీ కూడా నాయన దూరం చేయండి. నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని జీవింపచేయండి. అట్టి కృపనివ్వండి నాయన, అట్టి కృపనివ్వండి ప్రభువా, అట్టి కృపనివ్వండి అయ్యా. కృపనిచ్చి నడిపించమని నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి.
ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము దయచేయండి. బలహీనలో ఉన్నవారిని బలపరచండి. వారు కలిగి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతలను ఆయన మీ సన్నిధిలో మీరే తీర్చమని, గొప్ప సమాధానము, సంతోషము నీ సన్నిధిలో పొందుకునే ప్రతిదీ కూడా నాయన మా అందరికీ నాయన మీరే దయచేయమని, నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయమని, మరి ముఖ్యంగా వింటున్న వాక్యాలను బట్టి ప్రభువా నీకు మహిమకరమైన జీవిత విధానం చేయండి, సహాయం చేయండి అయ్యా. ఎక్కడ కూడా ప్రభువా నీకు అవమానకరంగా ఉండడానికి వీల్లేదు. నన్ను బట్టి ఏ ఒక్కరు నాయన అయ్యా నిన్ను అవమానించడానికి వీల్లేదు ప్రభువా, నీ నామం అవమానపడడానికి వీల్లేదు నాయన. అటువంటి జీవిత విధానం ప్రభువా నేను దినదినము సరిచేసుకుంటూ ఆత్మీయ అభివృద్ధిలో ముందుకు సాగే కృపను దయచేయండి. అసలు సిసలైన మాదిరికరమైన జీవితం విధానము కలిగి ఉండాలయ్యా, సహాయం చేసి నడిపించమని. దేవానికే మహిమ ఘనత ప్రభావాలు సమస్తము నీకే ఆరోపిస్తూ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.